రాజకీయాలకు అతీతంగా వారి దంపతులను విచారిస్తే చాలా విషయాలు బయటపడతాయని ఆయన వెల్లడించారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బులు రియల్ ఎస్టేట్తో పాటు సినిమాలు తీయడానికి పెట్టుబడులు పెట్టాడని సిట్ అధికారులు గుర్తించారు. అంటే ఆయన అక్రమంగా సంపాదించిన సొమ్మును కేసినేని సిన్నీతో భాగస్వామిగా ఉన్న కంపెనీలలో పెట్టి ఉంటాడు. కేసినేని చిన్ని దంపతులను విచారిస్తే నిజ నిజాలు బయటపడతాయనేలా కేసినేని నాని రాసిన లేఖలో స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు ఒక సంచలనంగా మారింది. దీనికి తోడు మాజీ ఎంపీ కేసినేని నాని రాసిన లేఖపై కూడా ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనా మద్యం కుంభకోణం కేసు మరో మలుపు తిరగబోతుందని చెప్పవచ్చు.